సంగారెడ్డి జిల్లా జిన్నార మండలంలోని నస్తూరు గ్రామ పంచాయతీని గడ్డపోతారం మున్సిపాలిటీలో విలీనం చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు గ్రామస్తులు. అనంతరం రవీందర్ గౌడ్ మాజీ ఎంపీపీ గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. గ్రామం అభివృద్ధికి ముందడుగు ఉండాలంటే మున్సిపల్లో విలీనం ఎంతో అవసరమని అన్నారు. చిన్న గ్రామ పంచాయతీగా ఉన్న అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది కాబట్టి ఈ విషయంపై గ్రామ ప్రజలు నిర్ణయం మేరకు గడ్డపోతారం మున్సిపాలిటీలో కలపడం తథ్యమన్నారు. అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుందని, కావున జిల్లా అధికారులు ఈ విషయంపై స్పందించి గ్రామానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్తయ్య, రాజు, రాకేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ వాస్తవ్యులు అందరం కలిసి ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. ఎందుకంటే ఇదివరకు ఏదైతే ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగిందో, ఏదైతే మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు చేస్తున్న దాంట్లో ఈ యొక్క కాజిపల్లి, మాదారం, గడ్డపోతారం, వావిలాల, లక్ష్మతగూడెం, అదేవిధంగా నల్తూరు గ్రామాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఏది ఈ యొక్క మున్సిపాలిటీలో గడ్డపోతారం సంబంధించిన మున్సిపాలిటీలో. అయితే తర్వాత జరిగిన పరిణామాలు ఏం తెలియదు కానీ ఎవరో స్వార్థం గురించి దీన్ని ఎందుకు ఎక్స్క్లూడ్ చేసారో అర్థం అవ్వట్లేదు. దయచేసి ఈ యొక్క నల్తూరు గ్రామానికి సంబంధించి దాదాపు 1000 ఎకరాల ల్యాండ్ విస్తీర్ణం ఉంటుంది. దీనిలో దాదాపు 200 ఎకరాల దాకా లేఅవుట్స్ ఖాళీ వెంచర్ అయింది. అంటే రెసిడెన్షియల్ గా వెంచర్ అయినటువంటి ఈ యొక్క లేఅవుట్స్ ఉన్నటువంటి విలేజ్ నల్తూరు గ్రామం. ఇందులో అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది ఓన్లీ 120 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. కొండలు గుట్టలు కాల్సి దాదాపు 200 ఎకరాలు ఉంటుంది. అయితే దయచేసి ఈ యొక్క గ్రామస్తుల తరఫు నుంచి ఈ రోజు కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఏంటంటే దయచేసి ఈ యొక్క నల్తూరు విలేజ్ని ఏ విధంగా మీరు ఈ మున్సిపాలిటీ గడ్డపోతారం నుంచి ఎక్స్క్లూడ్ చేసిరో 100% మేమందరం కూడా గ్రామస్తులం అందరం కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీని గడ్డపోతారం మున్సిపాలిటీలో ఇంక్లూడ్ చేయాలని చెప్పి రావడం జరిగింది, మిమ్మల్ని కోరడం జరిగింది. ఇదే విధంగా ఈ యొక్క రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దీని డిపిఓ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా దామోదర్ రాజనరసింహన్న గారికి కూడా అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ రాజకీయాలు చేయకుండా ఈ యొక్క మారుమూల గ్రామం, అంటే ఆదాయం లేని గ్రామం, కనీసం సఫాయోల జీతాలు ఇవ్వలేని గ్రామం కాబట్టి ఈ యొక్క గ్రామాన్ని ఖచ్చితంగా గడ్డపోతారం మున్సిపాలిటీలో కలిపి మా యొక్క గ్రామ పంచాయతీని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అందరి తరఫు నుంచి, పాత్రికేయుల మిత్రుల తరఫు నుంచి కూడా ఈ యొక్క గవర్నమెంట్కు విన్నపించుకోవడం జరుగుతుంది.